ఇంకా భుజం నొప్పికి ఇంకొక 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఫ్రోజన్ షోల్డర్ అని ఒకటి, రొటేటర్ కఫ్ టేర్ అని ఒకటి. ఇవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ కేసుల్లో ఈ 2 డయాగ్నోసిస్లో మేము పెడతాం. వీటికి ఈ షోల్డర్ జాయింట్లో వచ్చే ఆర్థరైటిస్కి డిఫరెన్స్ ఎలా కనిపెడతాము అని అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము పేషెంట్స్ని అడిగేది పెయిన్. మనకి ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే భుజం కీల్లో పైన ఉన్న క్యాప్స్యూల్ అంటే తొడుగులో ఉంటుంది కదండి, ఇది చిన్నదైపోతుంది. అప్పుడు భుజం నొప్పితో పాటు బిగుస్తాను వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పే కంప్లైంట్ ఏంటంటే భుజం బిగుసిపోయిందండి అండ్ భుజం కదలట్లేదు. అండ్ దీంతోపాటు నొప్పి అనేది వాళ్ళు మెడ వైపుకి వెళ్తుందంటారు, కింద వైపుకి వెళ్తూ అంటారు. కానీ ఆర్థరైటిస్లో పెయిన్ ఏంటంటే షోల్డర్ జాయింట్ లోపలే ఉంటుంది, చాలా లోపల నుంచి వస్తుంది అని చెప్పి మనం డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అండ్ రొటేటర్ కఫ్ టేర్స్లో అంటే ఈ భుజం కీల్లో ఉన్న కండరాలు కట్ అయితే కనుక భుజం నొప్పితో పాటు వాళ్ళు చెయ్యి పైకి లేపలేకపోతూ ఉంటారండి. ఇది ఒక ముఖ్య విషయం మనం పరిగణించాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రెండిటికి, ఈ రొటేటర్ కఫ్ టేర్స్కిను ఫ్రోజన్ షోల్డర్కి ఆర్థరైటిస్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే క్రెపిటస్, షోల్డర్ జాయింట్లో సౌండ్స్ రావటం. షోల్డర్ జాయింట్లో సౌండ్స్ వస్తున్నాయి, కర్రకర్ర శబ్దాలు వస్తున్నాయి అని అంటే మాత్రం మనం ఆర్థరైటిస్ వైపే మొగ్గు చూపాలండి. అండ్ రెండోది భుజం జాయింట్లో ఉన్న కదలికలు. మేము ఎప్పుడు కూడా పేషెంట్ని క్లినికల్లీ ఎగ్జామిన్ చేసినప్పుడు షోల్డర్ జాయింట్ యొక్క మూమెంట్స్ని మేము పరిగణనలోకి తీసుకుంటాం. ఫ్రోజన్ షోల్డర్లో అయితే మాత్రం మీరు ఏం చేసినా భుజం కీల్ అనేది కదలదు, అసలు సమస్య లేదు, అలా బిగుసుకుపోయి ఫ్రీజ్ అయిపోయి ఉంటుందండి. కాకపోతే ఆర్థరైటిస్లో ఏంటంటే ఎంతో కొంత కదులుతుంది, బట్ పూర్తి మూమెంట్ అనేది ఉండదు. అదే మనం రొటేటర్ కఫ్ టేర్స్లో అంటే ఈ షోల్డర్ జాయింట్లో ఉన్న టెండన్స్ కనుక కట్ అయితే వాళ్ళని చెయ్యి పైకి లేపమంటే లేపలేకపోవచ్చు, కానీ మౌనం లేపితే కనుక లెగుస్తుందండి చెయ్య. సో మనం వాళ్ళ యొక్క నొప్పి ఏ విధంగా ఉన్నది, వాళ్ళ షోల్డర్ జాయింట్లో సౌండ్స్ వస్తున్నాయా లేదా, వాళ్ళ యొక్క షోల్డర్ జాయింట్లో మూమెంట్స్ ఎలాగున్నాయి, ఈ 3 పాయింట్లని పరిగణనలోకి తీసుకుని వాళ్ళు ఆర్థరైటిసా వాళ్ళకి ప్రైమరీ డయాగ్నోసిస్ ఫ్రోజన్ షోల్డర్ రొటేటర్ కఫ్ టేర్ అనేది డీసెంట్గా మనం ఒక్క 2 నిమిషాల్లోనే మనం పసిగట్టచ్చు. అండ్ దీని తర్వాత పేషెంట్స్ని మాత్రం ఫస్ట్ ఎక్స్రేకి పంపించడం జరుగుతుంది. ఎక్స్రేలో జనరల్లీ ఫ్రోజన్ షోల్డర్లో కానీ రొటేటర్ కఫ్ టెండినోపతిలో కానీ ఎక్స్రేలో పెద్ద చేంజెస్ ఏం కనిపించవండి. అదే ఆర్థరైటిస్లో అయితే మాత్రం డెఫినెట్లీ మనకి కార్టిలేజ్ పోయినట్టు తెలుస్తుంది, షోల్డర్ జాయింట్లో ఉన్న స్పేస్ అనేది తగ్గిపోయినట్టు తెలుస్తుంది, అండ్ కొంచెం ఆస్టియోఫైట్స్ అంటే ఎక్స్ట్రాగా బోన్ ఫామ్ అయ్యి తెలుస్తుంది. ఎక్స్రేలోనే దాదాపు 95% ఆఫ్ కేసుల్లో మనం షోల్డర్ జాయింట్లో ఆర్థరైటిస్ ఉందా లేదా కనిపెట్టేయచ్చండి. కాకపోతే ఒక 5 to 10% ఆఫ్ కేసుల్లో మాత్రం మనం ఫ్యూచర్లో ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి మనం వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ అనేది కూడా రాస్తూ ఉంటాం. ఈ ఎంఆర్ఐ స్కాన్లో ఏంటంటే మేము ఆ రొటేటర్ కఫ్ మజిల్స్ అంటే చెయ్యి పైకి లేపే కండరాలు అసలు ఉన్నాయా లేదంటే అవి ఆర్థరైటిస్ తర్వాత కట్ అయ్యాయా, ఆర్థరైటిస్కి మునుపు కట్ అయ్యాయా అని చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉంటాం. సో ఐ థింక్ ఫైనల్గా మీకు అర్థమై ఉంటుంది ఈ షోల్డర్ జాయింట్ ఆర్థరైటిస్కి ముఖ్య కారణాలు ఏంటి అండ్ మనం ఏ విధంగా గుర్తించగలగాలి అండ్ ఏ టెస్టులు చేయించుకోవాలి అని. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఈ షోల్డర్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.